నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు, సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. సమీక్షా సమావేశంలో కొనుగోళ్ల ప్రక్రియపై సుదీర్ఘ చర్చ. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లపై దృష్టి సారించిన అధికారులు, తల్లిదండ్రుల నిరసనతో పాఠశాలల పరిశీలన, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా. పత్తి కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కిసాన్ కపాస్ యాప్ వినియోగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పత్తి కొనుగోళ్ల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, డీసీసీబీ గ్రంథాలయ సంస్థల చైర్మన్లు అడ్డిబోజారెడ్డి, మల్లెపుల నరసయ్య, రైతు సంఘం నాయకులు, జిన్నింగ్ యజమానులు, మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు హాజరయ్యారు. కిసాన్ కపాస్ యాప్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను రైతు సంఘం నేతలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్ యార్డుల్లో తగిన వస్తువులు కల్పించాలన్నారు. మద్దతు ధర 8,110 రూపాయలు ఉన్నందున తాము కొనుగోలు చేయలేమని, తాము సీసీఐకి పూర్తిగా మద్దతుగా ఉంటాయని ప్రైవేట్ జిన్నింగ్ వ్యాపారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీఓ శ్రవంతి, మార్కెటింగ్ ఏడి గజానన్, డీఎస్పీ జీవన్ రెడ్డి, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ జేఆర్ చౌహాన్, సీసీఐ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సీసీఐ ద్వారా 11 కేంద్రాలు, 33 జిన్నింగుల్లో కొనుగోళ్లు జరుగుతాయన్నారు. రైతులు పత్తిని విక్రయించే ముందు కిసాన్ కపాస్ యాప్లో వివరాలు నమోదు చేసి స్లాట్ చేసుకోవాలన్నారు. పెన్షన్ సమస్యను పరిష్కరించిన మాదిరిగానే నెట్వర్క్ టవర్ లేని సమస్యలను అధిగమిస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సైతం సేకరించామని, చదువురాని రైతుల కోసం గ్రామంలో చదువుకున్న ఆన్లైన్ మొబైల్ వినియోగించే యువకులకు యాప్పై శిక్షణ ఇప్పించి వాలంటీర్లుగా వారి సేవలను వినియోగిస్తామన్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా లోకల్ మానిటరింగ్ కమిటీ కూడా ఉంటుందన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ళ ద్వారానే మిగతా రైతులకి స్లాట్ బుకింగ్ చేయాలి. ఇది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఇందాక మన ఏఓ గారు ఆల్రెడీ మీకు వివరించారు. దానికి నేను మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించిన అంశాలు కానీ, వాళ్ళకి స్లాట్ బుకింగ్ అంశాలు కానీ అవి మనం చర్య తీసుకుంటాము, మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం కొంతమందికి ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళ మొబైల్ నంబర్స్ తీసుకున్నాము. వాళ్ళ మొబైల్ నంబర్స్ తో మళ్ళీ నెట్వర్క్ ఉన్నాయా లేవో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ద్వారానే మిగతా ఫార్మర్స్ కి మనం స్లాట్ బుకింగ్ చేయాలి. నో నెట్వర్క్ ఏరియాస్ కి నెట్వర్క్ ఏరియాస్ లో ఏఈఓస్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలి, అది మా ఆలోచన. మిగతా నెట్వర్క్ ఏరియాస్ లో ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ద్వారా, ఎడ్యుకేటెడ్ యూత్ ద్వారా మిగతా ఫార్మర్స్ కి స్లాట్ బుకింగ్ చేయాలి, అది మా ప్రణాళిక ఉంది. దానికి అమలు చేయడానికి ఇంకొకసారి రివ్యూ చేసుకొని స్లాట్ బుకింగ్ లో ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చర్య తీసుకుంటాము, మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు టెనెంట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్. టెనెంట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హ్యాబిటేషన్స్ నేచర్, ప్రతి ఒక్క టెనెంట్ ఫార్మర్ కి ఇక్కడ ఏఓ ఆధ్వర్యంలో టెనెంట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళు కూడా కపాస్ కిసాన్ యాప్ లో రిఫ్లెక్ట్ అయ్యారు. వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కపాస్ కిసాన్ యాప్ లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి కూడా మళ్ళీ స్లాట్ బుకింగ్ ఉంటాయి. సో ఇది ప్రాసెస్ రిగార్డింగ్ ద టెనెంట్ ఫార్మర్. సో దాన్ని కూడా అవర్ పీపుల్ ఆర్ ట్రైన్ సేమ్ ఇదే పద్ధతిలో. ఇందాకనే వేరే స్లాట్ బుకింగ్ గురించి చెప్పాము, వీళ్ళకి కూడా అట్లానే అయితే మీకు చెప్పడం జరుగుతుంది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు కేటాయించాలని కోరుతూ ఇటీవల తల్లిదండ్రులు నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రం అందించిన నేపథ్యంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ గురువారం పలు పాఠశాలలను పరిశీలించారు. ఆయా పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ఇటీవల బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో పిల్లలను రానివ్వడం లేదని తల్లిదండ్రులు నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రం అందించిన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను సందర్శించారు. యాజమాన్యంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం యత్నిస్తుందని, విద్యార్థుల చదువును ఆపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారిని సునీత, ఎంఈఓ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ప్రభుత్వం కూడా పాఠశాలల యాజమాన్య సమస్యలను గుర్తిస్తుందన్నారు. పిల్లల భవిష్యత్తుకై సహకరించాలని యాజమాన్యాలకు సూచించడం జరిగిందన్నారు. ఏదైతే అపోహ బయలుదేరిందో పిల్లల్ని రానివ్వట్లేదనే దాంట్లో నిన్న యజమాన్యాలతో జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా యంత్రాంగం మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరు యజమాన్యాలు కూడా ఈరోజు పిల్లల్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి పేరెంట్స్కి ఒకటే, మీరు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడద్దు, మీ పిల్లల్ని ఇమీడియట్గా బడికి పంపించండి. ఏదైనా యజమాన్యాలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే అవి మేము తెలుసుకుని ప్రభుత్వ పక్షాన వాళ్ళ సమస్యను త్వరలోనే పరిష్కారం చేస్తాం. సో పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కావద్దనేది జిల్లా కలెక్టర్ గారు ఉద్దేశం. అందుకొరకని ఈరోజు ఎంతమంది పిల్లలు ప్రజెంట్ అయ్యారనేది డిఎస్డీ గారు మేము వచ్చి చూడడం జరిగింది. యజమాన్యాలు మిగతా పిల్లలు ఎవరైతే ఇంకా బడికి రాకుండా ఇంటి వద్ద ఉన్నారో వాళ్ళని ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేసినట్టయితే యజమాన్యాలు అందరూ జాయిన్ చేసుకుంటారు. విద్యార్థులకు అవసరమైన ధృవపత్రాల దరఖాస్తులకు ఇబ్బంది కలగకుండా ఎంపిక చేసిన మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. స్థానిక గెజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఆయన పరిశీలించి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అవసరమైన ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికెట్ ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం గెజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ MBU కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆధార్ నమోదు, మార్పులు, మీ సేవ ద్వారా అందించే సర్టిఫికెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో EDM బండి రవి, సెక్టోరియల్ అధికారి రఘురమణ, MEO సోమయ్య, పాఠశాల HM నీలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థులకు ఆపార్ ఐడి కోసం ఆధార్ తప్పనిసరని అన్నారు. ఆధార్లో మార్పులు, కొత్తగా తీసుకోవడానికి మీ సేవ, ఆధార్ కేంద్రం, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్నీ ఒకే చోట ఉండేలా ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఇది విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. కొత్త ఆధార్ కోసం ఎలాంటి రుసుము ఉండదని, కానీ మార్పులు చేర్పులకు మీ సేవ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రుసుము ఉంటుందని వెల్లడించారు. పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసేలా నెల రోజుల పాటు పోషణ్ మాసం కార్యక్రమాలను నిర్వహించినట్లు ICDS సూపర్వైజర్ ఫరహద్ తెలిపారు. స్థానిక శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ్ మాసం ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ICDS సూపర్వైజర్ ఫరహ్ అన్నారు. గురువారం శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారాలపై అవగాహన కల్పించేలా ప్రదర్శన చేపట్టారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఇందులో భాగంగా బతుకమ్మలతో కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కవిత, వినోద, ఆశా వర్కర్ ప్రమీల, హారిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ ఫరహ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కల్పించేలా సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోషకాల విలువల గల ఆహారం, తల్లిపాల ఆవశ్యకత గురించి బాలింతలు, గర్భిణీలకు వివరించడం జరిగిందన్నారు. పోషణ్ మహా ప్రోగ్రామ్ లాస్ట్ జరుపుకుంటున్నాము. సో ఇక్కడ మెయిన్గా పోషణ్ మాసం అనేది 1 మంత్ ప్రోగ్రామ్ 17th సెప్టెంబర్కి స్టార్ట్ అయింది. ఈరోజు లాస్ట్ ముగింపు అనమాట. సో ఈ 1 మంత్లో మనం చేయాల్సింది డిపార్ట్మెంట్ నుంచి మాకు గైడ్లైన్స్ వచ్చాయి. డే వైజ్ ప్రోగ్రామ్ వచ్చింది. టీచర్స్ అందరు కూడా చేస్తున్నారు. జనాందోళన్ డాష్ బోర్డ్లో కూడా డైలీ యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలి ఫొటోస్తో సహా, అది కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పోషణ్ మహాల్లో వచ్చేసి 4 థీమ్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి లెస్ యూసేజ్ ఆఫ్ సాల్ట్, ఆయిల్ అండ్ షుగర్. తర్వాత వచ్చేసి వోకల్ ఫర్ లోకల్, అంటే లోకల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చెప్పాలి బెనిఫిషరీస్కి అనేది, అదొకటి. మరోవైపు పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని తాంసీ మండలంలోని బండల్ నాగాపూర్లో నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలు, అంగన్వాడీ బోధనను తెలిపే పుస్తకాలు ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రావ్యవాణి, ICDS సూపర్వైజర్ అన్నపూర్ణ, సూపర్వైజర్లు సంపత్ కుమారి, తులసిరామ్, మహిళా సాధికారత కోఆర్డినేటర్లు కోటేశ్వర్, నిఖిల్లతో పాటు అంగన్వాడీలో బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. అంతకుముందు మెడికల్ ఆఫీసర్ శ్రావ్యవాణి మాట్లాడుతూ పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు. సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఉంటాయి.
బెల్లం కూడా ఉంటుంది కదా, బెల్లం ఇంత ముక్క డైలీ తింటే మనకు కావాల్సిన ఐరన్ అందుతుంది. ఎవరైనా తింటారా డైలీ? అటు తలమడుగు అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు హరీష్, అంగన్వాడీ టీచర్లు రమణ, మంజుల, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా పరిధిలో పట్టుబడిన గంజాయిని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్లో దగ్ధం చేశారు. ఈ ప్రక్రియను ఏఎస్పీ సురేందర్రావు పర్యవేక్షించి గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని ఏఎస్పీ సురేందర్రావు తెలిపారు. గురువారం గంజాయి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో 18 కేసుల్లో పట్టుబడిన 41 కిలోల 918 గ్రాముల గంజాయిని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్ వద్ద దహనం చేశారు. ఇందులో 21 కిలోల 57 గ్రాముల గంజాయి ముక్కలు, 20 కిలోల 861 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్టు ఏఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయిని దహనం చేయడం జరిగిందన్నారు. ఆయనతో పాటు డీసీఆర్బీ ఎస్ఐ హకీం సిబ్బంది ఉన్నారు. పేలా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిపిఆర్ ప్రక్రియపై వైద్యులు అవగాహన కల్పించారు. ఇటీవల గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆపత్కాలంలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు సిపిఆర్ ఎంతగానో దోహదం చేస్తుందని, ఈ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బేలా మండల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిపిఆర్ పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా అనేక మంది వారి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సిపిఆర్తో ఆకస్మిక గుండెపోటు నుంచి కాపాడే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మెలకువలు తీసుకోవాలని సూచించారు. సిపిఆర్ అవేర్నెస్ వీక్లో భాగంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ సిపిఆర్ మనేక్విన్ పైన వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము మన డే టు డే లైఫ్లో ఎవరైనా అపస్మారక స్థితిలో పడిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మనం ఏ విధంగా ఎమర్జెన్సీని పిలుచుకొని వాళ్ళకు ఈ సిపిఆర్ ఎయిడ్ అనేది ఎలా చేయడం అనేది వీళ్ళకు ఇప్పుడు నేర్పడం జరిగింది. సో ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా ఈ మన్నెక్విన్ పైన ప్లస్ అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఈ సిపిఆర్ మనం ఎన్నిసార్లు కంప్రెషన్స్ ఇవ్వాలా, ఎన్నిసార్లు బ్రీతింగ్ చేసుకోవాలా, పడిపోయిన వ్యక్తి ఏ కారణం చేత పడిపోయిండో మనము దానికి నిలకడకు రావాలా, ప్లస్ అట్లాగే వాళ్ళని సిపిఆర్ చేసి ఎన్ని టైమ్స్ చేసిన తర్వాత వాడు బతికే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అట్లాగే చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా పిల్లలకు అనేది వివరించడం జరిగింది. భీంపూర్ కేజీబీవీలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. తహసీల్దార్ నలందప్రియ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం పండగ ప్రాశస్త్యాన్ని విద్యార్థినులకు వివరించారు. భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ నలందప్రియ ముఖ్య అతిథిగా హాజరై గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంబరాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నలందప్రియ మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి మనదని అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ రజని, సిఆర్టీలు లీలా, జ్యోతి, సంధ్య, కిరణ్ తాయి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. దేవి రూపంలో కొలుచుకుంటాము. సో ఇది పూర్తిగా ప్రకృతికి సంబంధించింది. తెలుసు దేవి అనేది శక్తి రూపము. సో ఇక్కడ అందరూ కూడా అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళలో చాలా రకాల టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళు బాగా చదువుకొని మంచి టాలెంట్ని సొంతం చేసుకొని బాగా ఎదగాలని కోరుకుంటున్నాము. సో అందరూ కూడా ఇక్కడ ఆనందోత్సాహాలతో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తలపెట్టిన బంద్కు ముదిరాజ్ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సంఘం నేతలు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. బంద్ ఈ నెల 18న నిర్వహించడం జరుగుతుంది ఆయా బీసీ సంఘాల ఆధ్వర్యంలో. దానికి మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఈ బంద్లో ముదిరాజు సోదరులందరూ కూడా పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే బీసీ జనాభాలో అత్యధిక సంఖ్య కలిగిన ముదిరాజులందరూ ఈ బంద్లో పాల్గొంటేనే ఈ బంద్ అనేది విజయవంతం కావడం అనేది జరుగుతుంది. వాస్తవానికి 42% రిజర్వేషన్ కనుక వస్తే అందులో ఎక్కువ శాతం బాగుపడేది ముదిరాజులే అన్న సంగతిని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొచ్చినప్పటికీ అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పున్నదని హైకోర్టు ఆ దాని మీద స్టే విధించి ఎన్నికల నోటిఫికేషన్ని కూడా ఆపేయడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసింది. ఏది ఏమైనప్పటికీ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలైన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలీ సమాజ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు, సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. సమీక్షా సమావేశంలో కొనుగోళ్ల ప్రక్రియపై సుదీర్ఘ చర్చ.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లపై దృష్టి సారించిన అధికారులు. తల్లిదండ్రుల నిరసనతో పాఠశాలల పరిశీలన, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.